ప్రభావతి మీనాని తిట్టిందని బాలు ఇంట్లోకొచ్చి బాగా గొడవ చేస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే మీనా బాలుని ఇంట్లోకి లాకెళ్ళి, "ఏంటండి ఎందుకు అంత ఆవేశపడుతున్నారు?" అంటుంది. అప్పుడు వెంటనే బాలు ఉండి, "అసలేంటి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆవిడ నిన్నన్ని మాటలు అంటుంటే తిరిగి ఒక్కటి కూడా సమాధానం చెప్పవేంటి? ఒక్కసారి తనకి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం చెప్తేనే ఇంకొకసారి నిన్నేమి అనకుంటూ ఉంటుంది. ఇప్పుడే నిన్నిన్ని మాటలు అంటుంది. రేపింకా పెద్ద కోడలు కాస్త ఇంటికొచ్చిందనుకో నిన్నొక పని మనిషిని చేసి ఆడిస్తుంది ఇంట్లో. నేనంటే నోరున్నవాడిని కాబట్టి ఈ ఇంట్లో తట్టుకోగలుగుతున్నాను. నువ్వు అలా ఉంటే మాత్రం కుదరదు. అయినా పెళ్ళికి ముందు బానే ఉండేదానివి కదా! ఏదైనా గొడవొస్తే పోనిచ్చేదానివి కాదు. ఇప్పుడేమైంది నీకు? నేనిప్పుడే వెళ్లి కడిగేసొస్తానుండు. నీ తరపున మాట్లాడతాను" అని బాలు వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే మీనా తనని పట్టుకొని లాగుతుంది. ఒకేసారి బాలు వచ్చేసి మీనా మీద పడిపోతాడు. అలా ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. బాలు మీనా మీద పడిపోతే మీనా సిగ్గుపడుతూ అలా బాలు వైపే చూస్తూ ఉంటుంది. బాలు కూడా మీనా వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటాడు. తర్వాత ఇద్దరు లేచి కూర్చుంటారు. తర్వాత బాలు ఉండి మళ్ళీ "నేను వెళ్ళి అడిగేసొస్తాను" అని చెప్పి వెళ్తూ ఉండగానే మీనా తనని పట్టుకొని ఆపుతుంది. "ఆగండి, మీరు కాస్త ఇక్కడ కూర్చోండి కొద్దిసేపు ప్రశాంతంగా" అని చెప్పేసి ఇంక తనతో మాట్లాడుతూ ఉంటుంది. "పెళ్ళికి ముందు మీరెవరో నాకు తెలియదు. కానీ ఇప్పుడంతా మీరు నా వాళ్ళు కదా! నా వాళ్ళు ఏదైనా అంటే నేనెలా రియాక్ట్ అవుతాను" అని చెప్పి తనకి నచ్చచెప్తూ ఉంటుంది. సో, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.